నెమ్మదిగా ఆసనాన్ని కుర్చీలో ముందుకు జరిపి, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ అబ్జర్వ్ మీ. సో వేర్ ఇస్ ద చైర్, హౌ ఐఎమ్ కీపింగ్, ద డైరెక్షన్ ఆఫ్ ద చైర్, ద డైరెక్షన్ ఆఫ్ ద సీట్, లెగ్స్, ట్రంక్. మీరు చూడాల్సిందల్లా కుర్చీ ఏ పొజిషన్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది. అక్కడ కన్ఫ్యూజన్ అవుతారు చూస్తూ కూడా. అది కన్ఫ్యూజన్ కాకపోతే ఏ గొడవ ఉండదు. పాదాలని పక్కకి. సో హ్యాంగ్ యువర్ ఫీట్, ఫ్రీ యువర్ యాంకిల్. Gently నెమ్మదిగా పాదాలని ముందుకు ఉంచండి. ఒక పాదం ముందుకు ఉంచండి, ఒక పాదం కూర్చొని కొంచెం వెనక్కి జరుపుకోండి. ఈ కాల్ని స్ట్రైట్గా ఉంచాలి. ఏ కాల్ని ఎలా ఏ పొజిషన్లో ఉంచి పైకి కిందకి ఫ్రీ చేస్తూ, వదులుగా చేస్తూ, భుజాల్ని ఫ్రీ చేస్తూ. భూమి మీద ఏంటంటే గాస్ ఎక్కువ ఉంటుంది. GAUSS, గాస్. గాస్ is different from, one is acceleration due to gravity, one is gravity, universal gravity. As you move away from iron fillings, the magnet, so its effect on the iron fillings comes down. As you move away from the ground, the gauss will drastically come down. Gauss, GAUSS. So the gauss of the earth used to be 100 and now it has come down to 60. Means our electromagnetic field. Why metabolic disorders? One reason is our cell energy system, storing capacity of the electrons, has come down by nature. It is directly proportional to the gauss available. The higher the gauss the earth is having, so the higher the cell potential, higher the energy of every electron, so higher the energy of every tree, every plant on this system. Question is not organic or inorganic. Question is not minerals coming down or going out. But what we can't add into our food chain is the gauss to the gauss of the earth. Earth magnetism we can't add. Because earthలో ఉండేటువంటి మ్యాగ్నెటిజమే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్లనే చాలా సమస్యలు. అందుకే మన లోపల నేచర్ వెరీ క్విక్లీ చేంజ్. కుడి కాళ్ళని ముందుకి, ఎడమ కాళ్ళని ఫ్రీగా వదిలేస్తూ ఎడమ మోకాల్ని పైకి కిందకి. అందుకే ఇంకా దానికి తోడు మనకు చెప్పులు వచ్చాయి, అవునా. సో మట్టి నేల ఇంట్లో పోయింది. గ్రానైట్ పెట్టుకోం, మార్బుల్ పెట్టుకుంటాం. మార్బుల్ ఏమో లైము, పాదాలు దెబ్బతింటాయి. బాడీ ఎప్పుడు కూడా, మీ స్కిన్ లోషన్ ఎప్పుడు కూడా స్లైట్ pH ఆల్కలీ ఉంటే పని చేయదు, నల్లగా అవుతుంది స్కిన్. మీ యొక్క స్కిన్ లోషన్ ఏదైతే ఉంటుందో, స్కిన్ కేర్ ఏదైతే ఉంటుందో అంతే ఎసిడిక్ మీడియంలో ఉండాలి. ఎందుకనంటే చర్మ వ్యాధులు వస్తాయి ఆల్కలీ ఉంటే. అందుకే ఇళ్ళల్లో మనకి రాజస్థాన్ వేరు. నేచర్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ మార్బుల్ టు ద రాజస్థాన్ టు యూస్ ఇట్ ఫర్ దేర్ యూస్. నేచర్ హ్యాస్ గివెన్ గ్రనైట్ టు అస్ ఫర్ అవర్ యూస్. హైదరాబాద్లో యూజ్ చేసుకోవడానికి దేవుడు మనకి గ్రనైట్ ఇచ్చాడు, రాజస్థాన్లో వాళ్ళకి మార్బుల్ ఇచ్చాడు.
సో దో స్పెసీస్ లివింగ్ దేర్, అక్కడ ఉండే స్పెసీస్ ఆ ఎన్విరాన్మెంట్కి కావడానికి ఆ టోపోగ్రఫీ ప్రకారంగా, అక్కడ ఉండేటువంటి జియోగ్రఫీ ప్రకారంగా ఆ స్పెసీస్ డెవలప్ అయ్యాయి. అక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి మన ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మన యొక్క హైదరాబాద్ టెర్రెయిన్ బట్టి, డక్కన్ టెర్రెయిన్ బట్టి మన యొక్క జీన్స్ డెవలప్ అయ్యాయి. మన యొక్క అడాప్టివ్ చేంజెస్ కానీ, ఫిజియలాజికల్ చేంజెస్ కానీ డెవలప్ అయ్యాయి. అవునా? ఏది భూమిలో ఏముంటే దాని ఎఫెక్ట్ మన మీదే ఉంటుంది. నౌ ఇఫ్ వి చేంజ్, సో ఏది హ్యాబిట్స్ కానీ, కల్చర్ కానీ, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అడాప్టివ్ చేంజెస్. సో అడాప్టివ్ చేంజెస్ని వదిలేసి, అంటే సో యాజ్ ద ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన దగ్గర ఏమో గ్రానైట్ యూజ్ చేసుకోవాలి, గ్రానైట్లో ఉండాలి. మార్బుల్ యూజ్ చేస్తున్నాం. విత్ ద రిజల్ట్ వాట్ హ్యాపెండ్, ఇట్ ఆల్రెడీ మెటబాలిజం హెస్ కమ్ డౌన్. సో ఫర్దర్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ద మెటబాలిజం, నెంబర్ 1. నెంబర్ 2, so it causes a lot of foot infections, lot of health problems. Most of the ankles and knee problems will go if you replace your floor with the granite. Simple. We are like sheep, we just go behind. Someone is buying marble, I will go behind marble. In Italy they have given the marble. Again in the same Europe, not every country is given a marble. So ఎందుకనంటే ఇట్ ఇస్ నాట్ గాడ్ గివెన్. ఫస్ట్ ఎర్త్ ఈజ్ క్రియేటెడ్, స్ట్రక్చర్ ఈజ్ క్రియేటెడ్, గ్రానైట్ ఈజ్ క్రియేటెడ్, మార్బుల్ ఈజ్ క్రియేటెడ్. సో బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ లొకేషన్స్ అండ్ సో జియాలజీ, సో ద స్పెసీస్ హ్యావ్ డెవలప్డ్ అకార్డింగ్లీ. నౌ టుడే సడన్లీ యూ చేంజ్ దట్. నువ్వు అమెరికాకి వెళ్ళి నేను హైదరాబాద్ తిండి తింటా అంటే నడవదు. చాలా మోడిఫికేషన్ చేసుకోవాలి. యూ షుడ్ నెవర్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో సేమ్ ఇండియన్ ఫుడ్. అమెరికన్ జియాలజీ ప్రకారంగా అక్కడ ఉండేటువంటి దాని ప్రకారం వాళ్ళ ఇల్లు ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి స్టోన్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో మెటీరియల్స్ ఉండాలి, వాళ్ళ యొక్క ఆహార విధానాలు అలా ఉండాలి. అలా అని అమెరికన్ కాదు, నేటివ్ అమెరికన్స్ ఒకరు ఉంటారు, గమనించాలి, కొంచెం ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది. సో వాళ్ళకి ఏ కల్చర్ అయినా, ప్రిమిటివ్ కల్చర్ గోస్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ, అండ్ ఎనీ ప్రిమిటివ్ కల్చర్ ఈజ్ ద బెస్ట్ కల్చర్. ఎందుకు బెస్ట్ కల్చర్ అంటే ఇట్ ఈస్ ఆల్ రా కల్చర్, ఇట్ ఈస్ ఆల్ ప్రిజర్వింగ్ కల్చర్, ఇట్ ఈస్ ఆల్ కన్జర్వింగ్ కల్చర్. వాట్ ఎవర్ ద కల్చర్ కన్జర్వ్, దట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండ్ హెల్దీ. ఎందుకు చెప్తున్నాను, మీ ఇంట్లో మార్బుల్ వేసుకున్నారు, మార్బుల్ వేసుకుని కంపల్సరీగా స్లిప్పర్స్ వాడాలి. అది కూడా మామూలు స్లిప్పర్స్ కూడా కాదు, నేను మా వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పాను. మామూలు స్లిప్పర్స్, రబ్బర్ స్లిప్పర్స్. రబ్బర్ ఉంటుందా అండి ఆల్కలీలో? ఉండదు. ఇది ఏది కరోజోలిక్ యాసిడ్, వీని క్రాక్స్ అంటారు. ఇలాంటి ఇమిటేషన్ చాలా దొరుకుతాయి మీ మార్కెట్లో. ఈ డాక్టర్లు వాడతారు మామూలుగా, మొత్తం అబ్రాడ్లో డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లో వాడే, ఏది సర్జరీ రూమ్లలో వాడేటువంటి షూస్ ఏవైతే ఉంటాయో వి క్రాక్స్, they have become so famous ఎందుకంటే that is special material which will withstand, which won't affect you with the alkalinity, corrosive acid it is. Yeah. So it has it is engineered one, it is a material one. మామూలు స్లిప్పర్ కంటే దీన్ని ఇది వేసుకొని ఇంట్లో ఉంటే డెఫినెట్గా మీ ఫుడ్ ప్రొటెక్ట్ అవుతుంది, కొంతవరకే ఎఫెక్ట్ అవుతుంది. కానీ వాట్ గెట్స్ ఎఫెక్టెడ్? Gravity gets affected. Your body electric system further comes down. The more high heel you wear, the more high heel shoe you wear, the more you, all the time you are not touching your foot to the ground. So your electric potential comes down. To maintain electric potential of the body, to charge the cell membrane of the electrons,
So if you walk like any species, it doesn't wear any clothes, it doesn't wear any shoes. We think a dog is, so struggling, that's why let us give dog, a socks. So this is all our craziness, because we want to damage now the dog also by giving socks and by making it habituated for luxuries. Problem is, so why granite if you use, you don't have to use actually any of the slippers in your house. లేదు సార్ మా ఇంట్లో సిరామిక్ యూజ్ చేస్తున్నాం సార్. సిరామిక్స్ కెన్ ఫంక్షన్, బట్ సిరామిక్స్ దేనికి యూజ్ చేశారు? ఫ్లోర్కి యూజ్ చేశారా, వాల్స్కి యూజ్ చేశారా? మన వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. సో ఏ కైండ్ ఆఫ్ సిరామిక్స్ దేనికి వాడారు? దీన్ని ఏమంటారు? మెటీరియల్ని సిరామిక్ మెటీరియల్ అంటారు. ఏది మీ టైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ సిరామిక్ మెటీరియల్. సిరామిక్ మెటీరియల్ అంటే విచ్ విల్ స్టాండ్ విత్ హైయెస్ట్ టెంపరేచర్ లైక్ 1100 degrees, 1300 degrees, 1500 degrees, 1000 degrees. అబోవ్ 700 degreesకి ఎక్స్పోజ్ అయితేనే దాన్ని సిరామిక్ అంటాం. అయినా కూడా దాని యొక్క స్ట్రక్చర్ మారదు. అది వేడి చేసిన కొద్దీ దాని యొక్క స్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అందుకనే దాన్ని సిరామిక్ మెటీరియల్ అంటాం. అదే ప్యూర్ మెటల్ అనుకో, అది కానీ వేడి ఐరన్ ఉందనుకో, 200, 300 degrees, 400. ఆర్డినరీ స్టీల్ ఏముందండి, 400 degrees, 500 degrees వేడి చేయగానే రెడ్గా అయిపోతుంది, రెడ్ హాట్గా అయిపోతుంది. సిరామిక్స్ అట్లా కావు, మట్టి అలా కాదు. సో ఇన్ ఏన్షియంట్ డేస్ ఆల్ సిరామిక్ టెక్నాలజీ ఇస్ దేర్. రూఫ్కి వాడే సిరామిక్ టెక్నాలజీ, దే యూజ్డ్ లైమ్, దే యూజ్డ్ బ్రిక్, దే యూజ్డ్ mortar, they used jaggery and all. Other day I had a guest, so I went to Charminar. So the guide over there, he explaining, so a small part of the Charminar collapsed, and that material, so they want to again reconstruct, and that material they have collected. So they have examined its composition. Then composition study చేశారంట Charminar, ఇది కూలిపోయిందని. అకార్డింగ్లీ దే ప్రిపేర్ ద మెటీరియల్. దాని ప్రకారంగా వీళ్ళు మెటీరియల్ ప్రిపేర్ చేసి దాన్ని చేశారు. ఇట్ లుక్స్ ద సేమ్ ఈవెన్ టుడే, వాట్ ఎవర్ ద రీవర్క్ డన్. సో దట్ ఈస్ ఏ ప్రాపర్ ఇంజనీరింగ్, దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ని అనలైజ్ చేసి దాని ప్రకారంగా ఐడెంటిఫై చేసి ఆ ప్రపోర్షన్లో కనుక ఆ మెటీరియల్స్ని వాడినట్టయితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చార్మినార్ స్ట్రక్చర్ ఏంటంటే ఆ విధంగా రిపేర్ చేసుకోవచ్చు అనేటువంటి, అంటే డ్యామేజ్ కాకుండా రిపేర్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవగాహన మనకి. అందులో ఏమేమి వాడారు అక్కడ రాస్తుంది. మెటీరియల్స్ యూజ్ ఇన్ చార్మినార్, ఫస్ట్ ఫ్లోర్ వెన్ యూ గో. బయట చార్మినార్ విజిట్ చేయని వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉండొచ్చు. అంటే మన టైం లేదు కదా, మన టైంలో అయినా హైదరాబాద్ మనకి సార్ చార్మినార్ మనకి సార్ ఏదైనా టెంపుల్ చెప్పండి సార్, చార్మినార్కి వెళ్ళి ఏం చేస్తాను సార్. ఆ రోజుల్లోనే అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అండి, అండ్ డిజైన్డ్ బై ద పర్షియన్స్. ఇట్ ఈస్ ఎ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ మార్వెల్. సచ్ ఎ మార్వెల్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, మేడ్ విత్ దోస్ మెటీరియల్స్. వై ఇట్ ఈస్ స్పెషల్? దట్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ దట్ స్పెషల్. సో దే యూజ్ ద సేమ్ మెటీరియల్స్. And he is explaining at what fate. In the second floor they have a mosque, 50 people they can meditate, where above the gravity, so that they can meditate better. You look at the Persian technology, it's not Egyptian technology, it's a Persian technology. 50 people can meditate. Now second floor is forbidden because one couple went and suicided, it seems. సో వాడు సూసైడ్ చేసుకోవడం కానీ మన చావుకు వచ్చింది కదండి. మంచిగా పై వరకు మనం తీసుకెళ్తుండేది కదా. ఎవడైనా ఇప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద నుంచి వాడు దూకాడంటే దానికి దూకకుండా అమెరికన్ గవర్నమెంట్ డైరెక్షన్ చేస్తుంది, దాని ఫెన్సింగ్ కట్టుకోవా అని. సో చార్మినార్ నుంచి దూకితే చార్మినార్ దూకకుండా ప్రావిజన్ చేసేయాలి, సీల్ చేసేయాలి. ఏది విండోస్ ప్రొవైడ్ చేయాలి. జస్ట్ లైక్ స్టేట్ ఎంపైర్ బిల్డింగ్కి, రాక్ ఫెల్లర్ బిల్డింగ్స్కి న్యూయార్క్ ఎవరు వెళ్ళినా ఇవి చూస్తాడండి. అందుకే చెప్తున్నా బిల్డింగ్. ఆ బిల్డింగ్ పైకి వెళ్ళామనుకో, ద టాలెస్ట్ బిల్డింగ్స్ ఇవి. ఆ బిల్డింగ్ పైకి వెళ్తే ఏంటంటే మొత్తం న్యూయార్క్, మాన్హాటన్ అంతగా అనిపిస్తుంది.
ఎందుకంటే వెరీ హై అండ్ కొంచెం ఆసిలేట్ కూడా అవుతూ ఉంటుంది. అవునండి. సో అది బిల్డింగ్లో ఏంటంటే వాడు ఎప్పుడో 1934-36, సో ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఆ తర్వాత ఎప్పుడు రాక్ ఫెల్లర్ వెరీ క్విక్లీ అగైన్ రాక్ ఫెల్లర్ బిల్డింగ్ దీనికంటే అది ఎక్కువ ఉండాలని రాక్ ఫెల్లర్ బిల్డింగ్ కట్టాడు. రాక్ ఫెల్లర్కి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే హైబ్రిడ్ విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్ల వచ్చి. సో ఎనీవే, సో మనం చార్మినార్ సంగతి చెప్తున్నాం. సో చార్మినార్ ఏంటంటే దాంట్లో ఉండే మెటీరియల్స్ దేనికి యూజ్ చేశారు? మెడిటేషన్ చేయడానికి. అది ఒక డిజీజ్ మెమరీ కనుక, సో అది ప్రొటెక్షన్ సింబల్. సో దో మెటీరియల్స్ విచ్ యూజ్డ్ విల్ ప్రొటెక్ట్. సో దట్ ఈస్ హౌ దే చూస్ దోస్ మెటీరియల్స్, పర్షియన్స్. అండ్ ఇట్ హ్యాస్ ఇండియన్ అండ్ పర్షియన్ కల్చర్. They have taken lotus. Lotus is our lotus. The other day I was telling about lotus. They have only chosen lotus. They only have chosen Persian Allah symbol. Only these two symbols, entire architecture is a beautiful. ఆ రోజుల్లోనే అంత ఐక్యతా భావం ఉంది. ఆ రోజుల్లో ఇది ఆ కులీ కుతుబ్ షా ఆ కాలంలోనే ఆయన ఏది 600-700 సంవత్సరాల క్రితం, 800 సంవత్సరాల క్రితమే. So he specifically instructed those people from Persia. It has to be designed like this. సరే, కాలండి పొడి కాలు నిలబెట్టండి. ఇప్పుడు కుర్చీలో కార్నర్ కూర్చోవాలి. సో కార్నర్ కూర్చొని ఈ కాల్ని ఫ్రీ చేస్తూ ఈ కాల్ని అలా వేలాడేస్తూ, సో ఇది హ్యామ్స్ట్రింగ్ని స్ట్రెచ్ చేయడం వల్ల మోకాలు ఫ్రీ అయిపోతుంది, పాదం ఫ్రీ అయిపోతుంది. ఎందుకు చేస్తున్నాం చైర్ యోగా అని? దీన్ని చీ అంటే చైర్, కీ అంటే ఎనర్జీ, చైనీస్ చిన్ అంటే హార్ట్, చిన్. ఎందుకంటే ఎక్సర్సైజ్, ఇఫ్ ఎనీ ఎక్సర్సైజ్ డన్ అబౌవ్ ది ఎర్త్ ఇట్స్ గుడ్, not touching the earth. But who has to when to touch the earth? Is it touching earth is harm? No. When you do exercise, gravity should not pull down. So exercise is to anti-gravity. Exercise should be always anti-gravity, lighter. Your body should become lighter, relaxed. So as you move away from the field of the gods, so your body becomes lighter and lighter. మీరు ఇదే ఆసనం మీరు ఇందాక చేసిన అదే ఆసనాన్ని మీరు నేల మీద చేయండి, అంత కంఫర్ట్గా ఉండదు, ఇంపాసిబుల్. బికాస్ అండ్ ఈవెన్ దిస్ మచ్ డిస్టెన్స్, దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ డిస్టెన్స్, 30 centimeters, more about 40 centimeters or 45 centimeters height from here. That itself brings so many changes in your body. It makes your position so comfortable. At the end, what is asana? Stiram, sukham, samatvam, stiratvam, sukhatvam, asanam. Samatvam, balanced. So now ఇందులో ఏం బ్యాలెన్స్ కాలేదు చెప్పండి. యాక్చువల్గా కృష్ణమాచార్య ఏం చెప్తాడు? ఆ మజిల్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యాయి. నీ గ్యాస్ట్రోకనీమియస్ కింద ఉండాలంటాడు, కింద ఉంది. మంచిగా నీ హ్యామ్స్ట్రింగ్ బేస్, నీ గ్లూటియస్ మేజర్ యొక్క కింద మజిల్ ఉండేటువంటి హ్యామ్స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో, సుపీరియర్ హ్యామ్స్ట్రింగ్స్, అవన్నీ టచ్ కావాలంటాడు. శుభ్రంగా టచ్ అయింది. ఆ తర్వాత యాంకిల్ ఫ్రీ ఉండాలంటాడు. యాంకిల్ కింద ఏమి లేనే లేదు. సమత్వం అంటే ఏంటి చెప్తున్నాను. వాట్ ఈజ్ సమత్వం? ఏ మజిల్స్ కింద ఉండాలి, క్యాంటిలివర్ పొజిషన్లో ఏకూడదు ఏ ఆసనమైనా. సపోర్టెడ్, ప్రాపర్లీ సపోర్టెడ్ ఉంటేనే ఆ సిస్టమ్ అనేది తేలిగ్గా ఉంటుంది. ఒక సిస్టమ్ హెవీగా అవుతుందంటే క్యాంటిలివర్ స్ట్రక్చర్లో సో మచ్ రీఎన్ఫోర్స్మెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సో మచ్ మెటీరియల్ యూ హ్యావ్ టు బిల్డ్. వాడు ఎంతసేపు పైకి చూస్తున్నాడు, ఆ 100 ఫ్లోర్లు, కానీ కింద కూడా ఒక 1 kilometer 2 kilometer డెప్త్కి వెళ్ళాలా, 10 kilometers డెప్త్కి వెళ్ళాలి. ఇప్పుడు యూకేలో ఒక బిల్డింగ్, వాడు ఏదో కొత్త బిల్డింగ్ కడుతున్నాడు, 100 floors ఎంత కడుతున్నాడు. ఆ బిల్డింగ్కి 11 kilometers డెప్త్ ఫౌండేషన్ వేశారు తెలుసా? 11 kilometers. భూమి లోడికి 11 kilometers, 11,000 మీటర్ల డెప్త్కి ఫౌండేషన్ వేశారు. కెన్ యూ ఇమాజిన్?
అంటే దాంట్లో ఏముంటుంది ఫౌండేషన్లో, అంత హైట్ కాంక్రీట్ బిల్డ్ చేస్తే, స్టీల్ బిల్డ్ చేస్తే ఇట్ కెన్ సపోర్ట్ ద స్ట్రక్చర్ ఆన్ ద టాప్. ఏది 100 floors, అది బుర్జు దుబాయ్ అయినా ఏదైనా. బుర్జు దుబాయ్ ఆల్సో సేమ్. The way they digged in the desert, they made a big hole into the earth. Then they built entire concrete. And on that concrete structure, steel concrete structure, so the entire structure is supported. So building, అంత పొడుగు బిల్డింగ్ అంటే అంత మాస్. ఇదేంటి ఒక టవర్ అంటే ఏంటి, మొత్తం మాస్ అంతా కిందనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ laterally spread, బట్ ఈజ్ వర్టికల్లీ గ్రోన్ స్ట్రక్చర్. సో దాన్ని సపోర్ట్ చేయడానికి ఏంటి, గ్రావిటీ అంత ఈక్వల్ మళ్ళీ అప్లై చేయాలి. సో మన ఆసనాలు కూడాను అంటే చెప్తున్నాను, ఏది గ్రావిటీ ఏంటి, యాంటీ గ్రావిటీ ఏంటి, కుర్చీలో ఎందుకు ఆసనాలు చేయాలి, లేకపోతే రోప్ యోగా, ఈవెన్ తత్వం అనేది రోప్ యోగా అంటే మన మోడర్న్ యోగాకి వెళ్ళిపోతారు మీరు. రోప్ యోగా అనేది ఏం లేదు యోగాలోనే. కొన్ని ఆసనాలు ఉన్నాయి తాడును ఉపయోగించి చేసేవి, అది కపాలకురంటక యోగాలో వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, చింత చెట్టు యొక్క కొమ్మను పట్టుకొని చింత చెట్టు ఎక్కితే అదొక ఆసనం అవుతుంది. అవునా? సో తాడి చెట్టుకి కూడా మనం ఇలా కట్టుకొని, అవునా, సో ఇప్పుడే ఏది అది వేసుకొని ఎక్కితే ఆరోగ్యానికి చాలా మంచి. ఇవన్నీ మన పూర్వీకులు చాలా ఆలోచించి మనకి ఇచ్చినటువంటి టెక్నాలజీస్. సో దట్ దాంట్లో గ్రోత్ వస్తుంది, దాంట్లో హాని కాదు. సో అదే అబ్రాడ్లో ఈ టాడీ ట్రీ టెక్నాలజీ ఉంటే పోల్ క్లైంబింగ్ వాడు అలాగే వేసే, వాడిని చూసి మనం కూడా అలాగే వేసేవాళ్ళం. ఆ పోల్ క్లైంబింగ్లో వాళ్ళ ఫుడ్ దెబ్బతింటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ 2 వేళ్ల మధ్యలో వాడు ఆ గ్రిప్పు మెయింటైన్ చేస్తాడు. ఏది ఉట్టి పాదాలతో ఎక్కేవాడి గురించి చెప్తున్నాను. ఇక ఇప్పుడంతా ఎలివేటర్లు వచ్చాయి, ఇప్పుడంతా 4 lifts వచ్చాయి. సో వచ్చి దాని మీద నిల్చుంటే, కేజీలో నిల్చుంటే ఇట్లా పోతుంది, దాని దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు బల్బ్ పెట్టేస్తాడు, అయిపోతుంది. సో వాడు కనీసం ఆ పెట్టేవాడికి ఆరోగ్యమైనా బాగుండేది, వాడి ఆరోగ్యం ఇప్పుడు ఎడగొట్టేస్తాం. చెప్తున్నాను, ఎక్కడైనా మన మ్యానిపులేషన్స్ కానీ అలాగే ఉంటాయి అన్న. సో వి విల్ రిక్రూట్ అని ఆ బల్బు, హైదరాబాద్లో బల్బు రిప్లేస్ చేయాలి అంటే స్ట్రీట్ లైట్స్ అంటే స్ట్రీట్ లైట్ ఓకే, 10 meters పెట్టుకో, 15 meters పెట్టుకో, 20 meters పెట్టుకో, కానీ దాన్ని ఎక్కడ నేర్పించాలి, తాడేసి ఎక్కడ నేర్పించాలి, రోప్ యోగా నేర్పించాలి. యోగా ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. ఆ టెక్నిక్ ఎక్కడి నుంచి వచ్చింది, టాడీ టెక్నాలజీ యోగా నుంచి వచ్చింది. తాళ అంటే టాడీ ట్రీ. తాళాసన వర్గ, మనం ప్రతిరోజు తాళాసన వర్గం చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇటు తిరిగి ఇటు కూర్చొని, ఈ కుడి కాలు ఇటు పెట్టి, ఈ ఎడమ కాలుని వేసి కొంచెం వెనక్కి జరిగి కంఫర్టబుల్ కూర్చొని, సో కుర్చీ మూలకు కూర్చొని. ఎందుకంటే మన అన్కాన్షియస్ మైండ్ కదండి, కాసేపు ఎక్కువ కూర్చున్నామో లేదో మన నొప్పి మొదలవుతుంది అక్కడ. సో మొదలు బాగానే హాయిగా, ఇప్పుడు ఇట్లా కూర్చోగానే హాయిగా ఉంటుంది, చేంజ్ చేయగానే. మళ్ళీ కాసేపట్ల నేను కబుర్లు చెప్తున్నాను లేదా కాస్త నెమ్మది కింద నొప్పి మొదలవుతుంది. అబ్బో ఇంకా సారు ఇంకా నెక్స్ట్ ఆసనం ఇంకా మారుస్తలేడు, ఆధ్యాత్మిక క్రమ అన్నాడు, బాధ పెడుతున్నాడు ఏందని మళ్ళీ మీకు పరేషాన్. అందుకే చెప్తున్నాను. సో చైర్ యోగా, హిమాలయాస్ యోగా, సో ఇదంతా కూడా గాలిలో ఎగిరి చేసే యోగా. ఆ తర్వాత వుడెన్ ఫ్లోర్ మీద చేసే యోగా. సో టిబెట్లో కానీ ఎక్కడైనా ఎవరు కూడా బేర్ గ్రౌండ్ మీద ఏది చేయరు, అంతా వుడెన్ పిల్లర్స్ మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి వుడెన్ ఫ్లోర్ మీద వాళ్ళు చేస్తారు. ఆల్ ద ప్రాక్టీస్ ఆర్ ఆన్ ద వుడెన్ ఫ్లోర్. వుడెన్ ఫ్లోర్ ఎందుకు? వుడెన్ ఫ్లోర్ గివ్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద చైర్. వుడెన్ ఫ్లోర్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. సమత్వం అనేది చాలా క్విక్గా వస్తుంది బాడీలో. సమత్వం ఎందుకని? సమత్వం ఎప్పుడు వస్తుంది? ఆ కింద ఉండేటువంటి సీట్ ఏమవుతుంది, ఇప్పుడు నేను కాలు జరుపుతూ ఉంటే ఏమవుతుందయ్యా చూసినావా, ఈ కుర్చీ ఎట్లా కదులుతుందో? కుర్చీ కదులుతుంది అంటే నా కాలుకి అనుగుణంగా ఈ కుర్చీ కదలటం వల్ల నా కాలు మజిల్ మీద రెసిస్టెన్స్ లేదు, ఎక్కువ అన్నెసరీ రెసిస్టెన్స్, గ్రావిటీ రెసిస్టెన్స్ లేదు. సో అలాగే
యాజ్ యు గో అబౌవ్, సో ద రెసిస్టెన్స్ కమ్స్ డౌన్. యాంటీ మ్యాటర్, యాంటీ గ్రావిటీ అని అంటాం ఎక్సర్సైజ్ యోగా అనేది. సో బాడీ బికమ్స్ సూపర్ లైట్. అందుకే వుడెన్ ఫ్లోర్స్. నిజంగా మీరు యోగా కనుక చేసినట్టయితే మీ ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? జస్ట్ లైక్ నార్త్లో కట్టుకున్నట్టు. మనం ఏంటంటే ఎవ్రీ ఫ్లోర్ నో కాంక్రీట్ బిల్డింగ్, ఓన్లీ బీమ్స్ వేయాలి. దాని మీద ఏం చేయాలి? శుభ్రంగా వుడెన్ స్ట్రక్చర్, వుడెన్ ప్లాంక్స్ వేసుకోవాలి. ప్లాంక్స్, థిక్ ప్లాంక్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్లోర్ అంతా కన్స్ట్రక్ట్ చేయాలి. నో కాంక్రీట్. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇఫ్ యువర్ హౌస్ ఈజ్ ఓన్లీ ఏ వుడెన్ కన్స్ట్రక్టెడ్ హౌస్, వుడ్ కన్స్ట్రక్టెడ్ హౌస్, లేదు సార్ వుడ్ అక్కడ అంటే చల్లగా ఉంటుంది, అక్కడ అంటే వేడి ఉంటుంది కదా, దాన్ని తట్టుకోవడానికి. చల్లదనాన్ని తట్టుకోలేదు వుడ్, వేడిని కూడా తట్టుకోలేదు. అది వుడ్ యొక్క ప్రాపర్టీ అండి. అది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అందుకే కలప అనేది ఇండియాలో ఎక్కడైనా వాడారు. ఒక నార్త్లోనే కాదు, కలప ఎక్కడైనా వాడారు. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళని ముందుకు పెట్టండి. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేయండి. చక్కగా పాదాలని ముందుకు ఉంచండి. నెమ్మది ఆసనం సరి చేసుకోండి. సమత్వంలోకి రండి. ఆల్వేస్ ఫస్ట్ సమత్వంలోకి రండి. హాయిగా ఉంది అని అనిపించింది, అవునా? సో సుఖం అంటే స్థిరత్వం ఉందని అర్థం, సుఖంగా ఉందని అర్థం. సుఖంగా లేదు అంటే అడ్జస్ట్ చేసుకోవాలని అర్థం, అంతేగాని బలవంతంగా కూర్చోకూడదు. ఎందుకంటే ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ డిఫరెంట్. సో మన యొక్క లిమ్స్లో ఉంటుంది. ఈ చైర్ డిస్టెన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ కానీ మీరు చేసే విధానం కానీ అలా హాయిగా మార్చుకొని మీ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం, నువ్వు చిన్నగా ఉన్నావు, ఇంత డిస్టెన్స్ కాదు కదా, డిస్టెన్స్ తక్కువ ఉండాల్సి వస్తుంది. అలా సో నువ్వు పొడుగ్గా ఉన్నావు, డిస్టెన్స్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది నీ కాలు పెట్టుకోవడానికి, చాపుకోవడానికి. సో అంతేగాని అబ్బు కుమార్గా 30 సెంటీమీటర్సే పెట్టాను, నేను 30 సెంటీమీటర్సే పెట్టుకుంటానంటే అది పులిని చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అవునా? సో ఎస్, కొన్ని చోట్ల ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను మ్యాట్కి అందరం టోజు ఆ మ్యాట్ ఎడ్జ్కి పెడదాం, సో సమరేఖలో ఉంటుందంటే అది ఎవరైనా చేయవచ్చు. సో దే ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆల్ ఆఫ్ అస్ వీ హ్యావ్ టు ఫాలో. But there are certain things specific to our constitution, individually distinct constitutional type personality. అందుకే ఫస్ట్ ఆల్వేస్ వెన్ యూ మూవ్ ఇన్ టు ద posture, so it should be, again you have to readjust compensation, asana by compensation, asana by upavinyasa. సో ఆసనాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనం. సో నాకు ఎక్కడ అనువుగా ఉంది, ఎక్కడ కన్వీనియంట్గా ఉంది, ఏది సుఖంగా ఉంది, ఇదే ఆసనాన్ని మీరు అందరూ సుఖంగా కూర్చోవచ్చు. ఏది మీ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అంతే. ఇక్కడ ఏ మాత్రం టెన్షన్ ఉండదు. ఇక్కడ చూశారు, ఇక నేల మీద కూర్చొని చేస్తే ఇది చేస్తే ఇక్కడ లాగుతుంటుంది. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు కదా, మీరు చూడండి ఇక్కడ ఏమైనా టెన్షన్ ఉందా? చూడండి, ఇదే ఆసనం నేను నేల మీద చేయండి. ఇప్పుడు ఇక్కడ నేల మీద కూర్చోండి, ఇక్కడ ఎంత టెన్షన్ వస్తుందో చూడండి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. యూ కెన్ ఈవెన్, ఎందుకంటే టిల్ ఎస్టర్డే వీ హావ్ డన్ ఆన్ ద ఫ్లోర్ కదా. అందుకని సో శ్రీతత్వ నిధిలో కపాల కురంటక యోగా నుంచి శ్రీతత్వ నిధి అనే ఒక పుస్తకం ఏం లేదు. ఆ కపాల కురంటక యోగా పేరుని ఏంటంటే అబ్బో ఇందులో చాలా ఉంది యోగా తత్వం అని ఆయన పేరు పెట్టుకున్నాడు. శ్రీతత్వ నిధి అనేది రాసుకున్నాడు అంతే, ఓ పుస్తకం రాసుకున్నాడు. దాని కపాల కురంటకం అని లేదో, ఫస్ట్ పేజ్ ఎగిరిపోయిందో. సో ఆ కపాల కురంటక యోగా అయిపోయింది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో కొన్ని ఆసనాలు ఉంటాయి, చివరిలో కొన్ని ఆసనాలు ఉంటాయి. ఏది తాడు పట్టుకొని ఎలా పైకి వెళ్ళాలి, ఎలా దిగాలి, తలకిందులుగా ఎలా చేయాలి, క్లైంబింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ట్రీ క్లైంబింగ్ టెక్నిక్స్, చెట్టుని ఎక్కేయడానికి వాడేటువంటి విధానాలు, తాడేసి పైకి ఎక్కటం కానీ, అవన్నీ పార్ట్ ఆఫ్ యోగా.